గ్రానైట్. ఇది గ్రానైట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. నేనైతే మన కాకినాడలో కంటైనర్ హౌసెస్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన కాకినాడలో కంటైనర్ హౌసెస్ అనేది ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో షేర్ చేశాను. అప్పుడు చాలా మంది క్లియర్గా క్లారిటీగా కావాలి అని అడిగారు. చాలా రకాల డౌట్స్ కూడా అడిగారు. అండ్ ఇక్కడ అసలు కంటైనర్స్ ఏమేమి ఉంటాయి ఏంటి మొత్తం కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. హౌసెస్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటో అసలు రెడీ అయినవి అవి చూసేద్దాము, వచ్చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? ఈ ఆఫీస్ వచ్చేసి అడ్రస్ మీకు కంప్లీట్గా చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి వాకలపూడి హై స్కూల్ అనమాట. ఓకే, జడ్పీ హై స్కూల్. ఇది మీకు ఒక ల్యాండ్ మార్క్ కింద పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వచ్చేస్తే ఇది ఏడిబి రోడ్ అనమాట. అచ్చంపేట జంక్షన్ వెళ్ళే రోడ్ మన కాకినాడ. సో ఇది ఇండియానా ట్రేడర్స్ అనమాట. ఆఫీస్ నేమ్ వచ్చేసి. కంటైనర్స్ హౌసెస్ అన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆ హై స్కూల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ టెంపుల్ కూడా ఒక ల్యాండ్ మార్కే. ఈ టెంపుల్కి కొంచెం ముందు మీకు కనిపిస్తున్నాయి చూడండి కంటైనర్ హౌసెస్, ఇక్కడ నుంచే కనిపిస్తాయి మనకి. ఆ బ్లూ కలర్లో ఉన్నదే ఆఫీస్ అనమాట. అది కూడా కంటైనరే. ఆఫీస్ కూడా ఒక కంటైనర్ అనమాట. ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో చేసి పెట్టాను ఒక 5 months బ్యాక్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. అందులో కూడా కొన్ని కంటైనర్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ కంటైనర్ అలా ఉంటుంది, అవన్నీ కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అనుకుంటా కదా. డోర్ మీరు మైక్ పెట్టి. స్మాల్ కంటైనర్ మేడం. ఇదా స్టార్టింగ్ ఇది సింగిల్ చిన్న ఫ్యామిలీకి అండి. చిన్న ఫ్యామిలీకి 10-12 సైజ్ మేడం. 10-12 సైజా? ఇందులో చిన్నది ఇంకా అంటే 2 lakhs నుంచి స్టార్ట్ మేడం. ఇది బెడ్రూమ్ బాత్రూమ్ ఇది ఇలా 2 lakhs నుంచి స్టార్టింగ్. టోటల్ ఇంటీరియర్ ఇలా విండోస్ తోటి లైట్లు ఫ్యాన్లు అన్ని వస్తాయి. ఇక్కడ బాత్రూమ్ ఇది ఎంట్రన్స్ లో. అండ్ ఇన్వర్టర్ వైరింగ్, ఏసీ ప్రొవిజన్ ఇవన్నీ ఉన్నాయి మేడం. ఇందులో ఏసీ ప్రొవిజన్ ఉంటుంది, ఇన్వర్టర్ వైరింగ్ ఉంటుంది. టోటల్ టీవీ కాన్సెప్ట్, ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ కూడా పెట్టుకోవచ్చు ఈ రూమ్ లోనే. కావాలంటే ఇది కిచెన్ కింద పెట్టుకోవచ్చు మేడం. ఇది అంటే ఒక బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ పెట్టుకుంటే మాత్రం ఇది కిచెన్ కింద వాడుకోవచ్చు. ఇదా మరి అంటే ఎంట్రన్స్ వీళ్ళు ఇటు నుంచి పెట్టుకున్నారు కదా మేడం. అవును, అటు నుంచి ఎంట్రన్స్ పెట్టుకుంటే ఇది కిచెన్ అవుతుంది మేడం. అటు నుంచి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అవుతుంది. నేను వచ్చేస్తా. ఇది ఇలా సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. చిన్న ఫ్యామిలీకి మేడం. చిన్న ఫ్యామిలీకి ఇలా 2 lakhs నుంచి స్టార్ట్ ఉన్నాయి మేడం. అంటే ఇంకా హాల్ కావాలి అంటే కనుక సైజులు పెరుగుతాయి మేడం. సైజు పెరిగినా అంటే మనకి నచ్చినట్టు డిజైనింగ్ బట్టి ప్రైస్ ఉంటుంది. పెరిగినా సైజ్ పెరిగినా కాస్ట్ వేరియేషన్ మారుతుంది. సింగిల్ బెడ్రూమ్ కూడా సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మేడం 2 lakhs నుంచి 8 lakhs వరకు ఉంది మేడం. 8 lakhs. డబుల్ బెడ్రూమ్ మనకి 4 lakhs నుంచి 16 lakhs వరకు. బాత్రూమ్కి వచ్చేసరికి ఇలా డ్రైన్ అవుట్పుట్ ఇచ్చేస్తాం మేడం. మీరు కింద సంపులో కలిపేసుకోవడమే. పైన వాటర్ ట్యాంక్ ఇస్తాం మేడం. ఇది బాత్రూమ్ కి సంబంధించి పైన వాటర్ ట్యాంక్ ఇస్తాము. అది మీరు ఇన్లెట్ కలిపేసుకోవడం మేడం. అక్కడ అలా ప్లేట్ లా కనిపిస్తుంది, దాని పైన వాటర్ ట్యాంక్ వస్తుంది. 500 liters వరకు ట్యాంక్ పెట్టుకోవచ్చు. ఇది సింగిల్ బెడ్రూమ్ కంటైనర్ హౌస్. బాగుంది కదా.
ఇవి ఎక్కువ కార్గో కంటైనర్స్ చేపల చెరువులోకి మన ఆఫీస్ కి వాడతారు మేడం. బిల్డింగ్ కాడ ఇంత ముందు పాకలేయట్లేదు కదా మేడం. అవునవును, ఇది వరకు ఫెసిలిటీ ఉండేది కాదు కదా. ఇవి ఇలా స్టే ఉండడానికి స్టే మేడం. ఇది అంటే సగం స్టే ఉండడానికి, సగం సిమెంట్ బస్తాలు వేసుకోవడానికి. ఇలా సగం స్టోరేజ్ వస్తుందండి, సగం స్టోరేజ్ వస్తుందండి. అంటే సిమెంట్ బస్తాలు వేసుకున్నా, ఏమైనా మెటీరియల్ వేసుకున్నా, వాచ్మెన్ అందులో పడుకున్నా, పొలాల దగ్గర కూడా పొలాల దగ్గర కూడా, చేపల చెరువు దగ్గర కూడా యూరియా బస్తాలు అందులో వెళ్ళినప్పుడు ఉండడానికి రెసిడెన్స్. అంటే వాళ్ళు కూడా లైట్లు అవి వస్తాయి మేడం. సెక్యూరిటీ పర్పస్ ఉండడానికి బాగుంటది. స్టోరేజ్ రావు మేడం, పాములు రావు, గట్టిగా ఉంటది మేడం. చాలా కంటైనర్ హెవీ కదా. ఇది షిప్పింగ్ కంటైనర్ మేడం. ఇది షిప్పింగ్ కంటైనర్ అంటే ఎంత ప్రైస్ ఇలా స్టార్టింగ్? ఇలా 2.5 నుంచి 2.4 నుంచి 2.5 అలా స్టార్టింగ్. కంటైనర్ కాస్ట్ వచ్చి 150 160 ఉంది మేడం. దాంట్లో మనం ఇంటీరియర్ చేసి లోపల ఇచ్చే ఫెసిలిటీని బట్టి కాస్ట్ వేరీ, లెంత్ ని బట్టి, అది సైజ్ ని బట్టి. అంటే వీళ్ళు ఏమడిగారు అంటే సగం ఉండడానికి, సగం స్టోరేజ్ కి అడిగారు మేడం. ఇదా? కొంతమంది బాత్రూమ్ కూడా అడుగుతారు మేడం. అంటే మరి వాళ్ళు యూజ్ చేసుకొని అలా అయితే మళ్ళీ అక్కర్లేదు, పొలాల్లోనే కదా మేడం, కొన్ని అక్కర్లేదండి. ఇది లోపల తీయలేదు కదా, ఇంకా ఫ్లోర్ మ్యాట్ వేయాలి మేడం. అది కింద టోటల్ ఇన్వర్టర్ వైరింగ్, ఫ్యాన్స్ అన్ని కావాలి మేడం. లైట్ అవన్నీ మీరే ఇస్తారు కదా? అన్ని వస్తాయి టోటల్, అన్ని వస్తాయి వాటితో పాటే. అండి టాయిలెట్స్ అన్ని టాయిలెట్స్. ఇది లేడీస్ టాయిలెట్స్ అండి, అది జెంట్స్ టాయిలెట్. ఇది లేడీస్ టాయిలెట్స్ అండి, ఇది లేడీస్ టాయిలెట్. టోటల్ 3 రూమ్స్. ఇది బేబీ కేర్ అండి, బేబీ కేర్ రూమ్. మొత్తం టైల్స్ వచ్చేస్తాయి సార్. ఇదంతా టైల్స్ అండి కిందనా? టైల్స్ అండి. ఇలా వెస్టర్న్ కమోడ్ తోటి టోటల్. వాష్ బేసిన్ అన్ని టోటల్ మేడం. ఇలా ఏసీ కిచెన్. ఇది జెంట్స్ బాయ్స్ టాయిలెట్. జెంట్స్ టాయిలెట్ ఇలాగా టోటల్ వాష్ బేసిన్ తోటి రెడీమేడ్ టాయిలెట్స్ అన్నమాట. ఇలా యూరినల్స్ అన్ని వచ్చేస్తాయండి. ఇది కంటైనర్ ఫీలింగ్ లేదు టైల్స్ వలన. టైల్స్ వాటర్ ఫ్లో ఉంటాయి మేడం. రెడీమేడ్ కంటైనర్స్ చాలా రకాలుగా యూజ్ అవుతున్నాయి ఇవైతే. అంటే ఎక్కువ ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, ఏమైనా మీటింగ్స్ జరిగినప్పుడు కానీ రెంట్లకి పట్టుకెళ్తారు సార్. ఇదా? అక్కడ ఎక్కడైనా ఇప్పుడు స్వామీజీ కోటేశ్వర గారి మీటింగ్ జనాలు ఎక్కువ వస్తారు కదా లేడీస్. నేను మీటింగ్ టైంలో కూడా అంటే ఇలా మీరు రెంట్ కూడా ఇస్తారా? అంటే ఇవి ఇవ్వలేదు మేడం, ఇప్పుడు వచ్చి అడుగుతారు. అంటే రెంట్ పర్పస్ కూడా మీరు ఇస్తారు? అవుతుందండి. అంటే రోజుకి ఇంత ఉంటది చార్జ్? అంటే కంటైనర్ ఇది ఆఫీస్ కంటైనర్ సార్. ఇది ఆఫీస్ కంటైనర్ అండి. ఇది లుక్ బాగుంది. ఇది ఆఫీస్ కంటైనరా? ఆఫీస్ కంటైనర్స్ అండి. ఇవి రెంట్లకి వెళ్తాయి మేడం. ఇలా ఫర్నిచర్ తోటి, ఏసీ తోటి, ఇలా ఫర్నిచర్ ఉంటాయి మేడం. స్టాఫ్ తోటి, ఏసీ, లైట్లు ఇలాగా రెంట్లకి వెళ్తాయి మేడం. ఇవి అంటే మినిమం రెంట్ పర్పస్. అంటే ఫర్నిచర్ తోటి ఇస్తాం, ఫర్నిచర్ అక్కర్లేదన్నా కూడా ఇస్తాం. ఇయర్స్ లీజ్ టైప్ కూడా ఇస్తారా మీరు? అంటే మినిమం 3 months మేడం. మినిమం 3 months. 3 months నుంచి ఎంత లాంగ్ అన్నా వాళ్ళకి ఇలా ఫర్నిచర్ తోటి కావాలంటే, ఏసీ కావాలి, ఒక రెన్యువల్ టైప్ 3 months తర్వాత మళ్ళీ 3 months అక్కర్లేదంటే ఇది తీసేసి మేడం, మూవబుల్ టైప్ తీసేయచ్చు. ఫుల్ ఫర్నిచర్ తో ఇస్తారు మీరు మేడం.
మొత్తం అంతా ఎలా కావాలంటే అలాగా. టోటల్ ఇంటీరియర్ అన్ని ఫెసిలిటీస్ మనం రెడీగా వెళ్ళిపోవడమే కంటైనర్ లోపలికి ఇంకా. అంతే మేడం అంతే. అంటే ఇప్పుడు బయట షిప్పింగ్ కంపెనీ యాడ్స్ లో గట్రా రెడీ బిల్డింగ్స్ ఉండవు మేడం. బయట అవుట్డోర్ మన రోడ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి రోడ్ కన్స్ట్రక్షన్ స్మార్ట్ సిటీ వాళ్ళు ఉన్నారు కదా మేడం, అలాగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అంటే రెంట్ అయితే ఎలా, ఎంత స్టార్టింగ్ ఎలా అండి? అది ఉన్నాయి మేడం, 15,000 నుంచి ఉన్నాయి మేడం. 15,000 నుంచి వితౌట్ ఫర్నిచర్, విత్ ఫర్నిచర్ అలా ఉంటాయి. ఏసీల తోటి కావాలంటే కొద్ది కాస్ట్ ఉంటుంది. అది ఏదో కాఫీ షాపా ఏదో అన్నారు? ఇవన్నీ కాఫీ షాప్స్ మేడం. ఇది కాఫీ షాప్. అదే మన చెన్నై కాఫీ, టీ టైం, మద్రాస్ ఫిల్టర్ కాఫీ, అరకు ఫిల్టర్ కాఫీ, ఈ టైప్ మేడం. బాగుంది టోటల్. అది బ్యాక్ సైడ్ నుంచి సార్ ఇలా ఫ్రంట్కి వచ్చండి సార్. లోపల మీకు ఇలా కౌంటర్స్, మీకు ర్యాక్స్ కౌంటర్స్ వచ్చేస్తాయండి. ఇలా సింక్స్, గ్యాస్. చాలా బాగుంది. ఇలా చేయడానికి ఎంత అవుతుందండి కాఫీ షాప్స్ కి? హైడ్రాలిక్ కావాలంటే మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. అవును, హైడ్రాలిక్ కూడా మీకు ఈజీ ఉంటుంది. ఒకటి క్లోజ్ చేసి తీస్తారా? అంటే ఒక సింగిల్ గా పర్సన్ ఉంటే మీకు ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎత్తుకోవాలంటే కూడా ఈజీ మేడం. మీరు ఓపెన్ చేసేయచ్చు మేడం. ఇది ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా ఓపెన్ చేసుకో. ఇది గ్రానైట్ అండి? గ్రానైట్ అండి. ఇది గ్రానైట్. అంటే షాప్ మోడల్ సార్. ఇది షాప్ మోడల్స్. చక్కగా క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకునేలాగా అన్నమాట. స్కూల్స్ కి బాత్రూమ్స్ అండి. లేడీస్ స్కూల్స్ బాత్రూమ్స్ అండి. ఆల్రెడీ 3 వెళ్ళిపోయండి. లేడీస్ కా? లేడీస్ కండి. లేడీస్ టాయిలెట్ ఓన్లీ లేడీస్ కి, పిల్లలకి, ఆడపిల్లలకి. అంటే బెల్ కొట్టంగానే ఒకసారిగా జంప్ అందరూ వస్తారు కదా, వాళ్ళకి ఒకటి ఇది వాష్రూమ్ కిందనండి. ఇదంతా యూరినల్స్ కింద. టోటల్ టైల్స్ ఇలా సిమెంట్ వస్తారు. ఇవి కూడా టైల్స్ ఏనా రమేష్ గారు? టైల్స్ అండి. టోటల్ అంతా టైల్స్. గర్ల్స్ కి అన్నమాట, స్కూల్స్ కి. రెడీమేడ్ టాయిలెట్స్. ఇంకా ట్యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చక్కగా. టోటల్ వాషింగ్ కి అన్ని ఉంటాయి సార్ ఇక్కడ. ఇక్కడ ఈ వాష్ చేసుకోవడానికి పైపులు పెట్టి అది వస్తుందండి. వాటర్ కూడా మీకు ఫ్లో ఉంటుంది అనమాట. స్మెల్ రాకుండా ఇవ్వండి. వాటర్ లెస్ ఫ్లో ఉంటుందండి, స్మెల్ రాకుండా. ఇదండి ఇది. అంటే ఒక ట్యాంక్ మనం లివర్ కట్టుకొని టాయిలెట్స్ వచ్చినప్పుడు అవి ఓపెన్ చేసుకుంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందండి, స్మెల్స్ రాకుండా. బాగుంది సిస్టమ్ అంతా. లేటెస్ట్ గా వాళ్ళు డిజైన్ చేశారు. వెంటిలేషన్ కూడా ఉంది. ఈ వెంటిలేషన్ ఉందంటే ఆటోమేటిక్ గా స్మెల్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది.
తెలుసులే. అదే చిన్న స్మాల్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ అన్నాను కదా మేడం, ఆ టైప్ అనమాట. అంటే దీనికి హాల్ రాదు కానీ మీరు రాదంటున్నారు ఇంకా కదా, రెడీ బెడ్ వేస్తే వచ్చేసింది. రెడీ అవుతుంది మేడం. రెడీ అవుతుంది. ఇంకా రెడీ అవుతుంది. చిన్న సైజ్ ఇల్లు అన్నట్టు మేడం. ఇది బాత్రూమ్ అంట. అది బాత్రూమ్ అండి. ఇక్కడ కిచెన్ వస్తుంది. ఇది బెడ్రూమ్ అండి. ఇది కిచెన్. ఇలా 5/6 మీరు బెడ్ అవుట్ వేసుకున్నా మీకు ఇంకా బోల్డ్ స్పేస్ ఉంటుందండి. ఇక్కడ టీవీ ఇలా పెట్టి అవును, ఇక్కడ కూర్చొని టీవీ చూడడానికి కొంచెం స్పేస్ వస్తుంది. అండ్ ఇందా మీరు చూసింది అటువైపు నుంచి ఎంట్రన్స్ మేడం. ఇది ఎంత సైజ్ అండి కంటైనర్? 10-12. ఎంత అన్నారు ప్రైస్? 2.4 అండి. 2.5. ఫ్యాన్స్ ఇవన్నీ మీరు అన్ని టోటల్ ఇంటీరియర్ టోటల్ అంతా కలిపి. ఫైనల్లీ చూసారు కదా. సో ఇది ఆఫీస్ అనమాట. ఇది కూడా కంటైనరే ఆఫీస్ అంతా కూడాని. బట్ ఇందులో ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తే నాకు అసలు కంటైనర్ ఫీలింగే ఉండదు, ఒక హౌస్ లాగే ఉంటుంది. సో నేను డైరెక్ట్లీ విజిట్ చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మనం ఈ వీడియోలో రెడీమేడ్ టాయిలెట్స్ కూడా చూసారు కదా. ఆఫీసెస్ కానీ స్కూల్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది. స్కూల్ పిల్లలు కూడా చాలా రెడీ చేసి ఇచ్చారట చాలా స్కూల్స్కి. సో ఈ విధంగా మనకి రెడీమేడ్ టాయిలెట్స్ కూడా కంటైనర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ సింగిల్ బెడ్రూమ్ చూసారు, బెడ్రూమ్స్ చూసారు, కాఫీ షాప్స్ చూసారు. సో ఇంకా మోర్ మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా కంటైనర్ అనేది వీళ్ళు రెడీ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు కంటైనర్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్థలం ఉండి మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ అనేది మనం ఈ విధంగా కంటైనర్ ద్వారాగా నిర్మించుకోవచ్చు అనమాట. సో చాలా యూజ్ అవుతుంది ఆ పరంగా. అండ్ ఇక్కడ మనకి ఫర్నిచర్తో పాటు కంటైనర్ అనేది మొత్తం రెడీ చేసి అయితే ఇస్తారు. సో డూప్లెక్స్ హౌసెస్ ఇస్తారు, లేదా 3 బెడ్రూమ్ 2 BHK సింగిల్ బెడ్రూమ్ ఎలా కావాలన్నా కూడా మనకి కంటైనర్లో హౌసెస్ అనేవి రెడీ అవుతాయి అనమాట. ఓన్లీ హౌసెసే కాదు, ఆఫీసెస్, షాప్స్, మీకు ఏ పర్పస్ కావాలన్నా కూడా కంటైనర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా. సో ఇంకా రీసెంట్గా నేను ఒక వీడియో కూడా రీసెంట్గా అంటే ఒక 5 months బ్యాక్ ఆల్రెడీ షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, ఎలా ఉంటాయి ఏంటనేది మీరు చూడొచ్చు. అండ్ రెడీ అయిపోయిన హౌసెస్ అయితే వెళ్ళిపోయినాయి అట 2 BHK అవి. సో నేను త్వరలోనే అవి కూడా రెడీ అయిన తర్వాత ఫర్నిచర్తో పాటు ఎలా ఉన్నాయో డెఫినెట్లీ మన ఛానల్లో షేర్ చేస్తాను. అంతేకాదు కంటైనర్ కొనాలంటే సో మెనీ డౌట్స్ ఉంటాయి. వర్షాకాలంలో ఎలా మెయింటైన్ చేయాలి, లేదా ఎండాకాలం ఎలా ఉంటుందో ఏంటో, తుప్పు పట్టేస్తుంది, లేదా పవర్ సప్లై గురించి కానీ ఇలా చాలామందికి సో మెనీ డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ మీకు క్లియర్ చేయడానికి మేనేజర్ రమేష్ గారితో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇందులోనే షేర్ చేద్దాను కానీ వీడియో లెంతీ అయిపోతుందని నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అది అస్సలు మిస్ అవ్వద్దు. అది వింటే మీకు కంటైనర్ హౌసెస్ గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది, ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. చాలా డౌట్స్ అయితే ఆ వీడియోలో మీకు క్లియర్ అయిపోతాయి అనమాట, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.